ఆర్టీఈ యాక్ట్ కింద ఉచితంగా సీట్లు ఇవ్వాల్సింది పోయి అవి అమ్ముకునే పరిస్థితికి ఉన్నారు. ఫీజులు అడగడం, బుక్స్కి ఫీజులు అడగడం, దుస్తులకు కూడా డబ్బులు కట్టమని చెప్పి అడగడం మరీ దారుణంగా ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థలకి ఈ మన ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అమ్ముడు పోయారా అనే విధంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, సమగ్ర శిక్షా అభియాన్ సిఇఓ గారు కానీ ఏమైనా చెప్తే ఇప్పుడు కట్టాల్సిందే, మీరు తీసుకోండి అమ్మా ఫీజులు బుక్స్కి ఫీజు కట్టాల్సిందే, మీకైతే ఆర్టీ యాక్ట్ కింద ఫీజు ఒకటే మీకు రాయితీ వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఆర్టీ యాక్ట్ అంటే పూర్తిగా ఉచితం అనేది కానీ డిఈఓ గారికి తెలుసా, లేకపోతే సిఇఓ గారికి, సమగ్ర శిక్షా అభియాన్ సిఇఓ గారికి తెలుసా అనే విధంగా మాకు డౌట్ వస్తుంది. వీళ్ళు ప్రైవేటు స్కూల్ దగ్గర ఫీజు జీతాలు తీసుకుంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారా అనే విధంగా మాకు డౌట్ వేస్తూ ఉంది. దాని మీద సమగ్ర విచారణ జరిపించి ఈరోజు కలెక్టర్ గారు లేరు, డిప్యూటీ కలెక్టర్ గారు కూడా లేరు, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఇచ్చి తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. 2 నెలలైన స్కూళ్ళు ఇప్పుడు తెలిసి అయినా కానీ బుక్స్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. పక్కన తోటి పిల్లగాళ్ళకి బుక్స్ కొనుక్కొని వాళ్ళు చదువుకోవడం అంటే వీళ్ళు ఆర్టీ యాక్ట్ కింద ఉచితంగా బుక్స్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని మభ్యపెట్టి పిల్లల్ని తల్లిదండ్రులు భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని నానా మాటలని మీరు కట్టాల్సిందే లేకపోతే ఇవ్వము అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. అదే కాకుండా అమ్మకి వందనం, తల్లికి వందనం కింద గవర్నమెంట్ అనేది 13,000 రూపాయలు 15,000 రూపాయలు వేస్తున్నారు. అవి కూడా ఆర్టీ యాక్ట్ కింద వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. దానికి కూడా ఈ గవర్నమెంట్ ఈ యాజమాన్యం అయితే ఉందో సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యాక్ట్ కింద వాళ్ళకి స్కూల్ అకౌంట్లోనే వాళ్ళు వేస్తూ ఉన్నారు. చాలా దారుణం ఇది. దారుణ పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు యాజమాన్యాలు ఉన్నాయి. అలాంటివి పోయి వాళ్ళు పిలిచి దండించి వీళ్ళు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి పేద పిల్లలు చదువుకునే స్కూల్ ఆర్టీ యాక్ట్ కింద వచ్చింది. వాళ్ళకి ఉచితంగా మీరు విద్య చెప్పాలి అనేది లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కూడా కొమ్ము కాస్తా ఉన్నారు. వాటి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇలాగే కొనసాగితే డిఓ ఆఫీస్ ముందే కూడా మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. తల్లిదండ్రులు ఇప్పటికే 2 నెలలు అయిపోయింది తిరగబట్టి ఇక్కడ 2 నెలలకు గాను పరిష్కారం దొరకలేదు. ఏ పిల్లలకు కూడా పరిష్కారం దొరకలేదు. వీటి మీద డిమాండ్ చేస్తున్నాము. గట్టిగా ఈ విద్యా వ్యవస్థ పూనుకొని ప్రైవేట్ విద్యా సంస్థల మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.